నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాసం సునీల్ కుమార్ ఇంటింటికి తెలుగుదేశం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన. రెండవ రోజు గూడూరు పట్టణంలోని ఇందిరానగర్ నందు కొనసాగుతున్న పాదయాత్ర పాల్గొన్న స్థానిక ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చల్లా శ్రీవర్ధన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి కండువా కప్పిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ మరియు ఇతర నాయకులు. గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ప్రారంభించిన పాదయాత్ర దిగ్విజయంగా రెండో రోజు కూడా ఇందిరానగర్ నందు దిగ్విజయంగా కొనసాగుతుంది. ప్రజలు వైసీపీ ప్రభుత్వం వైఖరిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈసారి తెలుగుదేశం పార్టీ రావాలని ఇంటింటికి తిరుగుతున్న సునీల్ కుమార్కు తెలియజేస్తూ హారతులు పడుతూ స్వాగతం పలుకుతూ ఆశీర్వాదిస్తున్నారు. ఇదేమి కర్మ ఈ రాష్ట్రంలో కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం పేరుతో గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ప్రారంభించిన పాదయాత్ర ఇందిరానగర్ ముందు కొనసాగుతూ ఉంది. అక్కడే స్థానిక నాయకులు, పట్టణ, జిల్లా, రాష్ట్ర నాయకులు కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వ విధానాల గురించి వారి నుంచి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ ఏరియాలోని ప్రజలంతా వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మీలాంటి నాయకుడే మాకు ఎమ్మెల్యేగా ఉండాలని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నామని ఆయనను ఆశీర్వదించి దీవించి పంపుతున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ మరియు ఇతర నాయకులు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని పక్కన పెట్టి అలివి కాని హామీలు ఇచ్చి అవి ఇవ్వలేక రాష్ట్రాన్ని అప్పులో ముంచి చేతులెత్తేశాడని, ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో నేటి ప్రభుత్వం ఉందని, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు పాలిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది తేడా తెలుసుకోవాలని, అలాగే ఎల్లప్పుడూ ఉండే అందుబాటులో ఉండే స్థానికులైన వారిని ఎన్నుకోవాలని, ఈ సైకో పాలనను ప్రజలు దించి సైకిల్ పాలన తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ మాకు మద్దతు తెలియజేయాలని అన్నారు. ఇందిరానగర్ నందు అభివృద్ధి జరిగిందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, కాబట్టి మరలా ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలన్నీ కల్పించి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మరలా తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవాలని ఈ పాదయాత్రలో నా వెంట నడుస్తూ నాకు మద్దతు తెలుపుతున్న ఈ ప్రాంత ప్రజలకు, ఇక్కడి స్థానిక నాయకులకు, అలాగే పట్టణ, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర నాయకులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్ష కార్యదర్శులు మన్నేపల్లి చంద్రయ్య, రామయ్య, నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు చెంచురామయ్య, తాతపూడి ఇజ్రాయెల్ కుమార్, వాటంబేటి శివకుమార్, గుండాల భారతి, తాళ్ల సుబ్బమ్మ, ముమ్మిడి వెంకటేశ్వర్లు, గాయం రమణయ్య, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు కొండూరు వెంకటేశ్వరరాజు, పట్టణ కార్యదర్శి నిమ్మకాయల నరసింహులు, రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి, పట్టణ అధ్యక్షురాలు గుండాల శ్రీదేవి, మల్లూరు మోహన్, పిల్లెళ్ల శ్రీనివాసులు, ప్రణీత్ యాదవ్, కళ్యాణ్, అల్లం వెంకటసాయి, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ రహీం, ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ పట్టణ అధ్యక్షులు ఎస్పాక పెంచలయ్య, పల్లి కోటేశ్వరరావు, వేల్పిల రమేష్ కుమార్, నూనె వాసు, అన్నంగి సుధాకర్, సందీప్, దయాకర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. నిన్నటి నుంచి గూడూరు పట్టణంలో పాదయాత్రను ప్రారంభించాం. ఉదయం 8 నుంచి సాయంత్రం 8 దాకా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రకి అందరూ కూడా సంఘీభావం తెలిసేటువంటి పరిస్థితి రోజు ఉంది. ఎక్కడ వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా అయ్యా మేము తప్పు చేసాం, పొరపాటు చేసాం, ఈసారి అయితే ఆ పొరపాటు చేయము అనేటువంటి మాటలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది, చాలా ఉత్సాహం కూడా ఉంది. ఎందువల్లంటే ప్రజల్లో అంత చైతన్యం. చెప్తున్నారు డైరెక్ట్గా, అయ్యా పోయినసారి నీకు వేయలేకపోయినా ఓటు, ఈసారి ఖచ్చితంగా వేస్తాం. కొంతమంది అయితే పోయినసారి 2 వేసాము, 2 అవతలు వేసాము, ఈసారి 4 నీకే వేస్తాం. కొందరైతే ఏదో తండ్రి లేని బిడ్డ అని చెప్పి వేసామయ్యా మమ్మల్ని అంతా ముంచుకొండుకాడా అని ఒకరంటే, ఇంకో ఆయన ఒక రిటైర్డ్ ఆర్ఐ గారు అయ్యా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించేశాడు, నాశనం అయిపోయింది రాష్ట్రం అని ఒక రిటైర్డ్ ఆర్ఐ గారు అంటే, ప్రతి ఒక్కరు ఒక్కొక్క రైతు చూస్తే మాకు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని ఒకరంటే, ప్రతి ఒక్క అనేక సమస్యలు, మహిళలు అయితే ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయంటే ఒకరంటుంటే, ఇంకోటి చూస్తే ఈ 25వ వార్డులో చెత్త విపరీతంగా ఉంది, ఎత్తి నాదుడు లేదు, పల్లెలకు ఒకసారి చిమ్మే వాళ్ళు వస్తున్నారు, లైట్ వెళ్ళడం లేదు, రోడ్లు మీరు వేసిన రోడ్లు అప్పుడు వేసిన రోడ్లు డ్యామేజ్ అయినాయి, దానిపై మట్టి వేసే పరిస్థితి లేదు. అప్పుడు సైది కాలువలు కట్టించారు, అవి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి, ఎత్తే నాదుడు లేదు.
కాబట్టి ఈ మున్సిపాలిటీ సర్వనాశనం అయిపోయింది ఈ 3-4 సంవత్సరాలు అని చెప్పి అందరూ వాళ్ళ బాధలు చెప్తుంటే చాలా బాధగా ఉంది. గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ మా తెలుగుదేశం వాళ్ళు కానీ అందరం కూడా ఇక్కడ కష్టపడి ప్రతి దగ్గర కూడా సిమెంట్ రోడ్లు వేయించాం. తర్వాత ఇంచురామయ్య కౌన్సిలర్ అయిన తర్వాత కూడా ప్రతి దగ్గర కూడా ప్రతి ఇంటికి ఏం కావాలో కూడా అక్కడ తెలుసుకొని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క సమస్యకి మ్యాక్సిమం అతను ఇంటింటికి పోయి ఏదో సహాయం చేశారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి నిజంగా చెంచురామయ్య చేసినా సునీల్ కుమార్ చేసినా ఈ వార్డులో ఎవరు చేసినా అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, మా గొప్పతనం కాదు అది. ఎందుకంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి మేము చేయగలిగాం ఈ పనులన్నీ కూడా, లేకపోతే మేము చేయలేని పరిస్థితి. కాబట్టి మీరు 3-4 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు, మీరు చూశారు వారి పరిపాలన. ఈ రోజు అటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఓట్లు వేయించుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చే పరిస్థితే లేదు, మీ సమస్యలు అంటే తెలుసుకునే పరిస్థితే లేదు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మనం పెద్ద ఆయన ఏమనకూడదు కానీ ఆయన కూడా ఎవరికి అందుబాటులో ఉండే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆయన పరిస్థితే ఆయన పార్టీలో గందరగోళం ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితిలో ప్రజలందరూ మీరందరూ కూడా ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళకి మద్దతు ఇవ్వని కోరుతున్నాం. మీ తమ్ముడు మీ అన్న ఆలోచించండి. నేను ఏదైనా పొరపాటు చేసి ఉంటే దయచేసి అందరూ క్షమించమని కోరుతున్నా. తెలిసి తెలియక ఏదైనా ఎవరినన్నా ఇబ్బంది పెట్టి ఉంటే మాత్రం దయచేసి క్షమించమని చెప్పి అందరూ మా పెద్దలందరి సమక్షంలో నేను కోరుతున్నా. నేను తప్పు చేసిన దయచేసి క్షమించండి. దయచేసి మీకు నేను పనిచేసే ధైర్యంగా ఈరోజు మిమ్మల్ని వచ్చి ఓటాడుతున్నా. లేకపోతే నాకు ఓటాడి అర్హత కూడా లేదు పని చేయకపోతే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిచేసా, మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు పనిచేసా, ఈరోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తా, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఆదరించండి. ఈరోజు ఈ మున్సిపాలిటీ సమస్యలన్నీ కూడా తీరాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వక తప్పదు. ఆయన కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకపోతే ఇక్కడ ఈ రాష్ట్రం ఇంకా సర్వనాశనం అయిపోయి మరో శ్రీలంక అయ్యేటువంటి ప్రమాదం అని చెప్పి మెంతలు తెలియజేస్తూ మీ ఇంటింటికి వస్తున్నాను. ఆస్వాదించండి, తప్పుంటే చెప్పండి, మొహమాటం లేకుండా మొహం ముందే చెప్పండి, అయ్యా నువ్వు ఈ పని చేయలేదని. నేను తప్పు చేసింటే ఖచ్చితంగా సర్దిద్దుకుంటా అని చెప్పి నా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఆ రోజు మన గూడూరు మన సునీల్ నిదానంతో మీ దగ్గరికి వస్తే అందరూ గెలిపించారు. ఈరోజు కూడా ఆ నిదానంతోనే మీ దగ్గరికి వస్తున్నాను. ఎందుకంటే గూడూరులో పుట్టినోడిని, గూడూరులో పెరిగినోడిని, గూడూరు కాయలో చదివినోడిని, మీ అందరి దయ వల్ల మున్సిపల్ చైర్మన్ అయినోడిని, మళ్ళీ మీ అందరి దయ వల్ల ఎమ్మెల్యేగా అయినోడిని. కాబట్టి మేము మీ కుటుంబ సభ్యుడితో సమానం. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరందరూ కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి సైకిల్ గుర్తు మీద మీ పవిత్రమైనటువంటి ఓట్లేసి ఇదేమి కర్మ అనేటువంటి కార్యక్రమాలు జయప్రదం చేయవలసి చెప్తుంది మనందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా పెద్దలు మా రాష్ట్ర బీసీ నాయకులు మా సేనన్నకి, అలాగే పెద్దలు గోవిందన్న గారికి కూడా గోతావరణలు వచ్చారు, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించి రెండో రోజు. మొదటి రోజు నిన్న కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈరోజు కూడా ఇందిరానగర్లో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రచారంలో కూడా మా కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా సుమారుగా 150 మంది పైగా పాల్గొంటున్నారు. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ కూడా బాధుడే కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరిని బాధే కార్యక్రమం చేపట్టింది. చూస్తే ఈ రాష్ట్రంలో గతంలో ఉన్న ఆర్టీసీ ఛార్జీలు అందుకోని రేట్లు పేదలు బస్సు ఎక్కి బస్సు దిగారంటే కాలిపోయే తరహాలో పెంచడం జరిగింది. ఉదాహరణకు ఎత్తుకుంటే గతంలో 39 రూపాయలు 40 రూపాయలు నెల్లూరు ఆర్టీసీ ఛార్జీ ఉంటే ఈరోజు 65 రూపాయలు ఆర్టీసీ ఛార్జీ పెంచిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కింది. అదేవిధంగా గతంలో కరెంట్ ఛార్జీలు 300-400 వచ్చేది, ఈరోజు 1200 నుంచి 1500 పైచీలకు వచ్చే పరిస్థితి. గతంలో ప్రతి ఒక్కరికి వైట్ రేషన్ కార్డు ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 33 లక్షల రేషన్ కార్డులు తొలగించడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలకు ఏ అయితే
రేషన్ కార్డుతో అనుసంధానమై ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగిస్తూ రకరకాల కారణాలు చెప్పి తొలగించడం జరిగింది. ఆయన ఇవ్వాలంటే మాత్రం 1,00,000 ఆంక్షలు, ఆయన తీసుకోవాలంటే మాత్రం ఎటువంటి ఆంక్షలు లేకుండా పెరుక్కునే పరిస్థితి. ఈరోజు మున్సిపాలిటీలో గూడూరు మున్సిపాలిటీ పరిధిలో మనం ఇందిరానగర్లో తిరుగుతున్నాం. ఎక్కడ కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈ 3.5 సంవత్సరాల కాలంలో పారబెట్టిన పాపన ఈ ప్రభుత్వం బాలేదు. వచ్చిన డబ్బులు ఏమైతే అర్థం కావట్లేదు. 14th ఫైనాన్స్ నిధులు ఏమనేది తెలియదు, 15th ఫైనాన్స్ నిధులు ఏమనేది తెలియదు. అయితే రోడ్డే లేదు, కాలువ కట్టలేదు, సరిగ్గా నీటి సరఫరా లేదు. కానీ ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, లైట్ల పన్ను పెంచారు. ఏది దొరికితే అది ప్రజలను బాధే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలు ఒక ఇల్లు కట్టుకోవాలంటే భయభ్రాంతులయ్యే పరిస్థితి ఈరోజు ఈ మున్సిపాలిటీస్లో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ వీటన్నిటిని కూడా ఇంటింటికి ప్రచారం చేసి గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్న తేడాని ప్రజలకి గుర్తు చేస్తూ వస్తున్నారు మా మాజీ శాసనసభ్యులు వారు. ఈసారైనా ప్రజలందరూ కూడా గుర్తెరగాలి. మనకు సాయం చేసేది ఎవరు, మనల్ని దోచుకునేది ఎవరు అనే విషయాన్ని ప్రజలు గుర్తెరిగి ఈసారి సైకో ప్రభుత్వం పోవాలి, సైకిల్ ప్రభుత్వం రావాలని చెప్పి నినాదంతో ఏదైతే ముందుకు వస్తున్నామో అందరూ కూడా సైకిల్ గుర్తుకి ఓట్లేసి మన గూడూరులో మాజీ శాసనసభ్యులు నెక్స్ట్ శాసనసభ్యులుగా ఎన్నిక చేసుకొని ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం 6వ తేదీ నుంచి మన గూడూరు మున్సిపాలిటీలోని ఇందిరానగర్ నుంచి ప్రారంభించడం జరిగింది. నిన్న జరిగిన కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గం నుంచి అందరూ కూడా నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా సునీల్ కుమార్ గారిని ఆశీర్వదించి ప్రతి ఇంటికి తిరిగేదానికి ప్రోత్సహించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ప్రతి ఇంటికి గడప తిరుగుతున్నారు. మీరు ఒక్కటే ఆలోచించాల్సింది, గూడూరు మున్సిపల్ చైర్మన్గా సునీల్ కుమార్ ఉన్నప్పుడే ఇందిరానగర్ ఈ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ చేశారు. మీరు ప్రజలందరూ గమనించాలి, ఎవరు మనకు శాసనసభ్యులుగా ఉంటే బాగుంటుంది అనేది గమనించాలి. గతంలో 14 నుంచి 19 దాకా శాసనసభ్యులుగా సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఎన్నోసార్లు ఈ ఇందిరానగర్లో పర్యటించారు. ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు కనీసం ఒక్కరోజు కూడా ఈ ఇందిరానగర్ ఏరియాకి కానీ గూడూరు మున్సిపాలిటీలో ఎక్కడ కూడా తిరిగిన పాపాన పోలేదు. అసలు ఇంతవరకు ఎమ్మెల్యే ఎవరు అనేది, వరప్రసాద్ ఎవరు అనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే సునీల్ కుమార్ గారిని శాసనసభ్యులుగా మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. సునీల్ కుమార్ గారిని శాసనసభ్యులు చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. కాబట్టి మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ పథకం కూడా ఆగదు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను పెట్టి పథకాలు ఆపేస్తాడు, చంద్రబాబు నాయుడు వస్తానని చెప్పి చెప్తున్నాడు. ఏ పథకం కూడా ఆగదు. ఇదంతా మోసపూరితం. 4 సంవత్సరాలు 18,000 రూపాయలు ఇస్తున్నాడు. జనాలు ఏమంటే తెలియక 45 నుంచి 60 సంవత్సరాల దాకా 18,000 ప్రతి సంవత్సరం ఇస్తాడని నేను మోసపోతున్నారు. వాళ్ళ మాటలు నమ్మొద్దు. మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. శాసనసభ్యులుగా సునీల్ కుమార్ గారిని గెలిపించుకునే దానికి అందరం ప్రయత్నం చేయాలా. మీ ఇళ్లకు వస్తున్నారు, మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి మా సోదరులు పాసిం సునీల్ కుమార్ గారు ప్రతి గడపకు వెళ్ళాలా, అందరినీ కలవాలా, మనం ఏం చేశాము, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఈ 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అవినీతి సంక్షోభం తప్ప. మైనింగ్ మేమే, ఈ ల్యాండ్ మేమే, శాండ్ మాఫియాలకు అలవాటు పడిపోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు మనం 27 సంవత్సరాల నుంచి సునీల్ కుమార్ మనతో ఉన్నాడు. 1995లో గూడూరు పురపాలక సంఘ చైర్మన్ అయినప్పటి నుంచి ఇందిరానగర్లో ఉన్న ప్రతి ప్రజలకు కూడా ఆయన ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన ఏం చేస్తాడు, ఇంటికి పోతే జవాబు చెప్పి పనిచేసేవాడు అయిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఒక అవకాశం ఇవ్వండి అని అడిగి ఆ అవకాశాన్ని ప్రజల యొక్క గొంతు కోసే అవకాశాన్ని తీసుకొని ఈరోజు జనాన్ని మోసం చేస్తున్నాడు తప్పితే జనాన్ని ఏ విధంగా కూడా కాపాడే పరిస్థితులు లేదు. దళితులకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, వాళ్ళకున్న కార్పొరేషన్లన్నీ కూడా నిర్వీర్యం చేశాడు. ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులుగా ప్రతి కార్పొరేషన్ ద్వారా
పురపాలక సంఘంలో అన్ని కులాలకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీలకి, కాపు సంఘాలకు కూడా అందరికీ లోన్లు వచ్చే అవకాశాన్ని కలుగజేసి లోన్లు మనకి తక్కువ ఇచ్చిన రోజు కూడా జిల్లా కలెక్టర్తోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఈ లోన్లు మాకు చాలవు, బీసీలకు తక్కువ ఇచ్చారు, మాకు ఎక్కువ ఇవ్వాలని పోరాటం చేసి శాంక్షన్ చేసుకుని తెచ్చుకున్న రోజులు. ఈరోజు ఇవన్నీ కూడా వదిలేసి మేమున్నాం ఎక్కడున్నాం, మేము విన్నాం మేము కన్నామని అందరికీ గర్భం వచ్చిన రోజు కనకుండా ఏ తల్లులు కూడా గమ్మనుండరు. కానీ ప్రజలు ఆలోచించారు, ఏదో చేస్తాడు, మనం చెప్పిందంతా వింటున్నాడు, తల నివరుతున్నాడు, మాటలు చెప్తున్నాడు, అన్నీ జరుగుతాయి. కానీ ఈరోజు ఆయన మన దగ్గరికి రావాలంటే బార్కెట్లు కట్టాలా, ఇళ్ల ముందరంతా కూడా ఎటువంటి ఫెన్సింగ్లు వేయాలా, అప్పుడు ఆయన వచ్చిపోయి సాఫీగా వెళ్ళిపోతుంటాడు. ప్రజలు తెలియదు, ప్రజల యొక్క అవస్థలు తెలియదు, ప్రజా సంక్షేమం తెలీదు. ఇటువంటి సైకో పాలని పొంగొట్టి సైకిల్ పాలన తీసుకురావాలా. మనకి 27 సంవత్సరాలు సుపరిచితుడైన డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారిని శాసనసభ్యులుగా గెలిపించాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబుని చేయాలా, అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తారని మీ అందరి యొక్క చేయూతనిచ్చి చెయ్యి కలిపి అడుగు వేసి మీ అందరూ మీ పవిత్రమైన ఓట్లు సునీల్ కుమార్కి సైకిల్ గుర్తుపై ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ సార్ గారు ఇంటింటికి ఇదేం కర్మ అనే పాదయాత్రను నిన్నటి దినమున ఇందిరానగర్ నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ రోజుకి ఇది 2వ రోజు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘంగా ఆయన పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆయన పాదయాత్రకు సంఘీభావంగా మహిళలందరం కూడా మేమందరం ఆయన అంటుండి ఆయనతో పాటు ఇంటింటికి ఈ పాదయాత్ర చేయడం, ఈ సైకో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాజకాలను ఇంటింటికి తెలియజేసి మా వంతుగా మేము కృషి చేస్తున్నాము. మేమందరం కూడా సునీల్ అన్న పాదయాత్ర సక్సెస్ కావాలని, అదేవిధంగా ప్రతి మహిళకు అవగాహన కల్పించి గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి పాలన అందించింది, ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పాలన అందించింది అనే విషయంపై ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా వాళ్ళకి అవగాహన కలిగే విధంగా మేము ప్రయత్నిస్తున్నాము, మేము చేస్తున్నాం కూడా. మా అందరికీ కూడా అందరూ కూడా మాకు సహకరిస్తూ ఏ గడపకి వెళ్ళినా కూడా వాళ్ళకు ఉండే సమస్యలన్నీ చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకునే పరిస్థితి ప్రజల్లో కనబడతా ఉంది. రానున్న రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చమరగీతం పాడతారనే నమ్మకం మాకుంది. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ సార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి మా వంతు మేము మహిళలము ఆయన అడుగులో అడుగు వేస్తూ ఎండైనా వానైనా ఆయన వెంటే ఉంటాం. ఆయన విజయం చూసేంత వరకు కూడా మేము మహిళలము నిద్రపోకుండా శ్రమించి పనిచేస్తామని. పాదయాత్ర 6వ తేదీ 8 గంటలకి ప్రారంభించారు. దానికి ముఖ్య అతిథులుగా పెద్ద నాయకులందరూ సంఘీభావం తెలిపేదానికి వచ్చారు. కాబట్టి ఈ ఇంటింట కార్యక్రమం, ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి వెళితే వారి సమస్యలు మనకు తెలుస్తాయి. మన ప్రభుత్వం వస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాము. ఇంతకుముందు ఇప్పుడుండే పరిపాలన ఎట్లుంది, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎట్లుండింది, అది ప్రతి ఒక్క మహిళకి కానీ పురుషులకు కానీ అవగాహన తెలిపేందుకు ఈ పాదయాత్ర ఇంటింటి పాదయాత్ర చేపట్టారు మన శాసనసభ్యులు. మేము మహిళలందరం కలిసి మా పాసిం సునీల్ సార్ గారికి ఎన్నిదండలుగా ఉండి ప్రతి ఈ కార్యక్రమం విజయవంతం వరకు మేము సారంట ఉంటామని, ప్రతి ఒక్క ఇంటికి మేము కూడా వెళ్ళి ఈ ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోయారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, మీకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి చంద్రన్న బీమా కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, చంద్రన్న కానుక కానీ ప్రతి ఒక్కటి ఈ సమస్యలను మీకు అందిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానీ, టీచర్స్ కాడి నుంచి ప్రతి ఒక్క కార్మికుడు కానీ అన్ని సమస్యలు బాధపడుతున్నారు. ఈ జగన్ సీట్ ఎక్కినప్పటి నుంచి ప్రజావేదిక కూల్చడం కానీ, కాబట్టి అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. మన ఇంకొక మళ్ళీగా ఎన్నుకుంటే
ఈ జగన్ ప్రభుత్వము మన ప్రజలను కూడా కూల్చేస్తారని, కాబట్టి ప్రజలు ప్రతి ఒక్క నాయకుడు ఆలోచించుకొని మీ ఓటుని సద్వినియోగం చేసుకోవాలా, మంచి వ్యక్తిని ఎన్నుకోవాలా. మనకు మంచి జరగాలంటే మనకు మంచి వ్యక్తి కావాలా, మంచి సుపరిపాలన రావాలని. మన జాతీయ నాయకుడికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన గూడూరు ఇన్ఛార్జి వర్యులు పాసం సునీల్ కుమార్ గారు నిన్నటి నుంచి పాదయాత్ర ఇంటింటికి పోయి ప్రతి ఒక్క వ్యక్తితో కలిసి ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. అదేవిధంగా నారా లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్లో ఆయన కూడా యువగళం అనే ఒక పేరుతో పాదయాత్ర మొదలెట్టారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటి వాళ్ళు కూడా సునీలని ఆశీర్వదించి ఆయనకి గతంలో ఆయన చేసిన పనులు గుర్తించుకొని ఈరోజు రేపు రాబోయే 2024లో ఆయన అందరూ ఆదరించి అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీని ఆదరించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా చేసి మనం మొట్టమొదటిగా మన చంద్రబాబు నాయుడికి మన గూడూరు నియోజకవర్గం ఫస్ట్ మొదటి ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ గారిని అక్కడ పంపించి ఆయన మినిస్టర్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ గూడూరు నియోజకవర్గంలోని ప్రజలందరి పైన ఉంది. మర్చిపోకుండా ఇది మాత్రము తప్పకుండా ప్రతి ఒక్కరు ఆదరించండి. అయ్యా మేము వైసీపీ నాయకుల్లాగా మేము గతంలో చెప్తున్నాము, మేమైతే మాకు ఒక్కడు మా బిడ్డకి ఇంటి ఓట్లు అని మేము ఆ రోజు అందరిని అడుక్కోవటం లేదు. కానీ మేము చేసిన పనులు గతంలో మా తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులు, అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ గారు ఏ విధంగా పనులు చేశారో అందరికీ తెలుసు. మేము చేసిన పనులు పట్టి మీ ఇంటింటికి వచ్చి ఈరోజు మేము అడుగుతున్నాము, మళ్ళీ మమ్మల్ని ఆదరించండి అని. మేము చేసిన పనులు మీరు గుర్తుంచుకోండి, ఇంకా మమ్మల్ని ఆదరించండి. ఎందుకంటే మేము ఈరోజు మీ ఇంటికి ఎందుకు ఇంత ధైర్యంగా వస్తున్నామంటే మేము చేసిన పనులు బట్టే. ఈరోజు ఈ కాలువలు అయితేమి, ఈ రోడ్లు అయితేమి ఆ రోజు చైర్మన్ గారు ఉన్నప్పుడు సునీల్ కుమార్ గారు చేశారు. అదేవిధంగా 2019లో కూడా ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఈ కాలువలు 14లో ఈ కాలువలు ఈ రోడ్లు అన్నీ ఆయన చేసినట్టువే. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలైనా ఏ ఒక్క తట్టడు ఇసుక కానీ సిమెంట్ కానీ వేసిన బాబుతా పోలేదు. ఈ ప్రతి ఒక్క ప్రజల మనసులో ఉంది. కానీ మీ రౌడీ రాజ్యం మిమ్మల్ని చూసి భయపడతా ఉంది. అందుకని ఈ సైకో ప్రభుత్వాన్ని పూర్తిగా మనం తరిమి కొట్టాలి. మనకి సైకిల్ ప్రభుత్వం రప్పించుకోవాలని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం. మన గూడూరు మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ వర్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు మన రాష్ట్రానికి ఇదేం కర్మ అనే కార్యక్రమంలో భాగంగా మన గూడూరు పట్టణంలో నిన్నటి నుంచి కూడా ప్రతి ఇంటికి తెలుగుదేశం అనే కార్యక్రమంలో భాగంగా మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. నిన్న స్టార్ట్ చేశారు పాదయాత్రని. అప్పుడు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం తన బుద్ధిని చూపించుకుంది. నిన్న మైక్ పర్మిషన్ ఇవ్వకపోవడం, పోలీసులను పంపించి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేసినా కూడా ప్రజలందరూ కూడా ప్రజలు మెచ్చిన నాయకుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు అందరూ కూడా వచ్చి మద్దతు పలకడం జరిగింది. మహిళలు అయితేనేమి, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా వచ్చి ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. ఈ విధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాల 8 నెలల కాలం పూర్తయింది. అయినప్పటి నుంచి కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంది ప్రజల్ని. ఇవన్నీ కూడా చూసి ఇంకా ఓర్చుకోలేక మన నాయకుడు సునీల్ కుమార్ గారు కూడా ప్రజల్లోకి వెళ్ళి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా మన సునీల్ కుమార్ గారు 2,000 కోట్లతో గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ఈ సిమెంట్ రోడ్లు కావచ్చు, సైడ్ డ్రైన్లు కావచ్చు, అదేవిధంగా లైట్లు కావచ్చు, బోర్లు, అదేవిధంగా CMRF నిధులు తీసుకొచ్చి ఎంతోమంది ఆరోగ్యం బాగలేని వాళ్ళకు కూడా ఎంతోమందికి ఆయన సహాయపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆయన దగ్గరికి తీసుకెళ్లి 6 కోట్ల దాకా గూడూరు నియోజకవర్గానికి CMRF నిధుల ద్వారా ఆరోగ్యాన్ని మంచిగా చేశారు.
ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. కానీ గతంలో 2019లో ఒక్క అవకాశం ఇవ్వాలా అనేసి జనాలు కూడా ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు ఆయన పరిపాలన చూసి మేము కూడా నిన్నటి నుంచి మా నాయకులు సునీల్ కుమార్ గారితో పాటు మేము కూడా మహిళలందరమే ఇంటింటికి వెళ్తూ ఉంటే మహిళలందరూ చెప్తా ఉన్నారు, అమ్మ మేమేదో ఒక అవకాశం తండ్రి లేని బిడ్డ వాళ్ళ నాన్నలాగా పరిపాలన చేస్తాడు అని మేము అవకాశం ఇచ్చాం. కానీ ఈరోజు చూస్తే ఈ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం, రోజు కొనుక్కునే వస్తువులు ఉప్పు పప్పు చింతపండు దగ్గర నుంచి నూనె అన్ని రేట్లు పెంచేశాడు, గ్యాస్ పెంచేశాడు, కరెంటు బిల్లులు పెంచేశాడు. మేము ఎట్ట తినాలా ఎట్ట చేసుకుని బతకాలా అని అందరూ కూడా వాపోతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా బిడ్డని మా ప్రతి ఇంటిలో మా సొంత బిడ్డలాగా ఉండేటువంటి లోకల్గా ఉండే నాయకుడు మా సునీల్ కుమార్ గారిని మేము గెలిపించుకుంటాం, మా సునీలను గెలిపించుకుంటాం అని కూడా అందరూ చెప్తా ఉన్నారు మహిళలందరూ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము నియోజకవర్గ ప్రజలందరికీ పట్టణంలో ఉండే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి ఎవరు ఎలక్షన్ల ముందు ఎన్ని మాటలు చెప్పినా కూడా మీరైతే నమ్మొద్దండి. దయచేసి మనకు అందుబాటులో ఉండే నాయకుడు మన నాయకుడు ఎల్లవేళలా కరోనా సమయంలో కూడా అర్ధరాత్రి ఫోన్ చేసినా తలుపు తట్టినా కూడా స్పందించి ఎంతోమందికి వాళ్ళకి ప్రాణాలని కాపాడాడు మన సునీల్ కుమార్ గారు. అవన్నీ కూడా మనసులో పెట్టుకొని మనకి ఎవరైతే అందుబాటులో ఉండే నాయకుడు మనకు ఎవరు పిలిస్తే పలుకుతారు అని ఆలోచించుకొని మన సునీల్ కుమార్ గారిని మనం అత్యధిక మెజార్టీతో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా 2024 ఎలక్షన్లో పంపించాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మనకు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా తీసుకెళ్లిన నాయకుడు మనకు నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా ఆయన ఎక్కడా కూడా భయపడకుండా ఆయన గట్టిగా నిలబడి రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మనకు సంక్షేమ పథకాలు కావచ్చు, చంద్రన్న బీమా కానీ పెళ్లి కానుక కావచ్చు, అంటే ఇట్లాంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందరికి కూడా అన్ని రకాల సౌలభ్యాలు అందించాడు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మన జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు తలపెట్టిన యువగాళం అనే పాదయాత్రకు మద్దతు ఇస్తూ మన గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు కూడా నిన్న ఇందిరానగర్ నుండి పాదయాత్ర మొదలుపెట్టాం. ఇంటింటికి వెళ్తూ ప్రతి ఒక్క మహిళలు కావచ్చు, యువత ఉపాధి కోల్పోయిన వాళ్ళ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళాము మేము. ఉదయం 8:30 నుంచి స్టార్టింగ్ ప్రోగ్రాం. మైక్ కూడా పర్మిషన్ ఇవ్వకుండా అలాగే స్టేజ్ కూడా కట్టుకొని ఇవ్వకుండా ఈ అధికారులు కూడా అందరూ పోలీసు వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఇబ్బందికరం చేశారు. కానీ ఆయన ఎంత 1000 మంది ఉన్నాము మేము, మహిళలు కానీ యువకులు కానీ అందరూ కూడా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా పాదయాత్ర అయితే ఆగదు. మా పాదయాత్ర మాత్రం విజయవంతం చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తా ఉన్నాం. ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఆడపడుచులు అయితే అమ్మ మేము మోసపోయాము, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు మోసపోయి ఒక అవకాశం ఇచ్చాము. కానీ ఈరోజు ఈ పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పరిపాలన రాక్షస పరిపాలన అయిపోయింది. ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్లు కాలువలు, సునీల్ అన్న ఇక్కడ వేసిన రోడ్లు కాలువలే ఉన్నాయి తప్పితే ఎక్కడ తట్టడ మట్టేసిన పరిస్థితి లేదని చెప్పి ప్రతి ఒక్క మహిళలు కూడా పోతున్నారు. కానీ మేము ఈసారి మాత్రం అలాంటి పొరపాటు చేయమని చెప్పి అందరూ కూడా మహిళలు చెప్పడం జరిగింది. చాలా సంతోషదాయం. ఈరోజు మహిళల్లోనే స్పందన వచ్చింది. కావాలంటే అందరూ ఈ మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఆలోచించండి ఒకసారి. మహిళలు చాలా వరకు రిసీవ్ చేసుకొని మేము పొరపాటు చేసామమ్మా మమ్మల్ని మన్నించండి అన్న విధానంతో వాళ్ళు సునీల్ అన్నకు చెప్తా ఉన్నారు. కానీ ఈ రాక్షస పరిపాలన దించాలంటే మనం అందరం కూడా కంకణం కట్టుకొని మనం ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మహిళల మీద దారుణాలు అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి. ఉపాధి లేదు యువతకి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రేపు రాబోయే ఎలక్షన్లో 2024లో మనం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే మన గూడూరు నియోజకవర్గంలో మన సునీల్ అన్నను కూడా ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పాసం సునీల్ కుమార్ చేస్తున్న పాదయాత్రకు ఆకర్షితుడైన వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీవర్ధన్ రెడ్డి నేడు పాసం సునీల్ కుమార్ చేస్తున్న రెండో రోజు పాదయాత్ర నందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అలాగే స్థానికుడైన పాసం సునీల్ కుమార్ పాదయాత్రలో సిపిఐ పట్టణ కార్యదర్శి షేక్ కాళేషా పాల్గొని పాదయాత్రకు మరియు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నేడు వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి చెల్ల శ్రీవర్ధన్ రెడ్డి పాల్గొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. సందర్భంగా పార్టీలో చేరిన శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధానాలకు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి నేనున్నానని భరోసా ఇస్తున్నటువంటి స్థానికుడైన సునీల్ అన్న నాయకత్వానికి ఆకర్షితుడనే ఈ పార్టీలో చేరనన్నారు. అలాగే ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి
కృషితోటనే గతంలో వైసీపీకి పనిచేశానని, కానీ ఈ 4 సంవత్సరాలలో వైసీపీ పాలనతో చాలా రాష్ట్రం నష్టపోయిందని, మరలా ఈ రాష్ట్రం కోలుకొని అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరం ఉందని, రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయానికి అలాగే స్థానికంగా అందుబాటులో ఉండే సునీల్ అన్న గెలుపుకు తన వంతు చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఆయన అన్నారు. సిపిఐ పార్టీ షేక్ కాళేశ మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అలివికాని హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేక అప్పులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, అలాగే పేదలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేశాడని, పేదవాడి సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని, గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇల్లు నేటికి పేదలకు స్వాధీనం చెయ్యకపోగా ఆయన ఇచ్చిన స్థలాలలో కూడా నేటికి గృహాలు నిర్మించలేదని, మరల ఈ రాష్ట్రం బాగుపడి పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని బలంగా నమ్ముతూ స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండే పాసం సునీల్ కుమార్ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి చేస్తున్న పాదయాత్రను అభినందిస్తూ ఆయనకు సంఘీభావం తెలియజేస్తున్నానన్నారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల స్థాయి నాయకులు, పలువురు కౌన్సిలర్లు, మహిళా నేతలు, తెలుగు యువత నాయకులు, ఎస్ఎస్ఎల్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సోదరుడు శ్రీవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాం. మా శివ ఎక్స్ కౌన్సిలర్ శివ ద్వారా ఈ అబ్బాయి పార్టీలోకి జాయిన్ అవుతున్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, కార్యదీక్షపరుడు, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరితో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి రావడం తెలుగుదేశం పార్టీకి బలం చేకూరుస్తుందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. శ్రీవర్ధన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానించి త్వరలో మా వాళ్ళతో అంతా మాట్లాడి కూడా జిల్లాలో కానీ టౌన్లో కానీ ఒక మంచి తెలుగుదేశం పార్టీలో ఒక పదవినిచ్చి గౌరవిస్తామని చెప్పి తెలియజేస్తూ మా శివాకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పెద్దలు మా అన్న కెన్నన్న గారికి, అలాగే పెద్దలు ఎవరన్నా సరే ఉత్సాహవంతులు పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మేమే వాళ్ళ ఇంటికి వచ్చి ఆహ్వానించి పార్టీలో చేర్చుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. ఈరోజు మన గౌరవనీయులు డాక్టర్ సునీల్ కుమార్ అన్న గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం అధికారాలు రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే పార్టీలు కాదు, నాకు వ్యక్తి ముఖ్యం. సునీల్ అన్నతో ఈ రోజు నుంచి ఆయన నాయకత్వంలో పనిచేయాలని అనుకుంటున్నాను. నాకు తెలిసిన విధానం ఒకటే, నేను ఎవరైతే వ్యక్తిత్వంగా నమ్ముతానో వాళ్ళకు ఒక నమ్మకంగా ముందుకు పోవడమే నాకు తెలిసింది. కాబట్టి ఏంటంటే ఈ రోజు నుంచి ట్రయల్గా సునీల్ అన్నతో నేను ట్రావెల్ చేస్తాను. సునీల్ అన్న గెలుపు కృషి చేస్తాను. ఒకటే, లాస్ట్ టైం మార్పు కోరుకున్నాం, ఆ మార్పు అనేది చూశారు. ఆ మార్పు ఎటువంటిదో చూశారు. ఈరోజు మన గూడూరులో లోకల్గా ఉండే నాయకుడు, మనకి ఏదైనా ఒక సమస్య వస్తే మనం అరగంటలో పోయి ఇది నా మా సమస్య అని చెప్పుకోగలిగే నాయకుడు, మనకు అందుబాటులో ఉండే నాయకుడు మన సునీల్ అన్న. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఆ మార్పు ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా ఉండిందో తెలుసుకోండి. మీకు మీరు చేసుకొని తర్వాత ఆ నాయకత్వం ఎట్టుంది, ఈ నాయకత్వం ఎట్టుంది, అంతకుముందు సునీల్ అన్న వ్యవహారం ఎట్టుందో దాన్ని కంపేర్ చేసుకోండి. మంచి మనసుతో అన్నను ఆదరించండి. ఈసారి ఖచ్చితంగా అన్నకి నాయకత్వంలో మనం అన్నని గెలిపించాలని భగవంతుడి సాక్షిగా భగవంతుడి ముందు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా అన్నని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మిగతా నాయకులకి, సునీల్ అన్నకి, నేను గూడూరులో నేననేది 100కి 100 పాళ్ళు మ్యాక్సిమం చాలా మందికి తెలుసు. శ్రీవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఎటువంటి వాడు, నేను ఏ పని చేసినా ఒక వ్యక్తిత్వంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళ నాయకత్వంలో గౌరవప్రదంగా నేను ముందుకు పోతానని గూడూరు ప్రజలందరికీ ఒక భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చూసాం. ఈ ప్రాంతంలో గూడూరులో పాసిన్ సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. అంతకుముందు మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ఎస్ఎఫ్ఐ తరఫున ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ చైర్మన్గా కూడా గెలవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆయన పని విధానాల్లో ఎలాంటి మార్పు లేకుండా అందరికి పనిచేసే గుణం ఉన్న వ్యక్తి సునీల్ కుమార్. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ నిరంకుశ పరిపాలన, రాజ్యాంగాన్ని కాలతొక్కి రాజ్యాంగాన్ని
అధిగమించి ధర్నాలు ప్రదర్శనలు కూడా చేయకూడదని నిషేధాన్ని ఏర్పాటు చేసిన జగను ఖచ్చితంగా అతను జైలుకి పోవాల్సిన అవసరం ఉంది. మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్తున్నాం. నిన్న కూడా తిరుపతిలో 5,000 మందితో ప్రదర్శన జరిపి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ప్రధాన ధర్నా కార్యక్రమం 1,80,000 ఇచ్చి నేను ఇల్లు కట్టిస్తానని చెప్తున్నాడు. 5,000 చిల్లర ఇల్లు చంద్రబాబు కట్టించిన ఇళ్ళని దిక్కు లేకుండా అక్కడ చెదులు బట్టి నాశనం అయిపోయే పరిస్థితి, కోట్ల రూపాయలు నష్టపెడుతూ ఈయన ఒక్క సెంటు భూమి ఇచ్చి సెంటు స్థలం ఇచ్చి దాంట్లో ఇల్లు కాళ్ళు సాపకుండా ఉండేటట్టుగా ఇల్లు నిర్మించేదానికి 1,80,000 ఇచ్చారు. అది సరిపోదు, 5 లక్షలు ఇవ్వాలని చెప్పే డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదలు, రైతులు అందరూ కూడా ఆందోళన చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన అవసరం ఉంది. ఆ స్థానంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని గెలిపించాలా. దాంట్లో భాగంగా గెలవాలంటే ఇక్కడ సునీల్ కుమార్ గారు ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు వరప్రసాద్ గారు ఎవరు, ఎక్కడ, ఏందనేది అడ్రస్ అడుక్కుంటా పోవాల్సిన పరిస్థితి ఉంది. పోయినప్పుడల్లా ఆ ఎమ్మెల్యేతో పరిచయం చేసుకోవాల్సింది తప్ప గుర్తించి పలకరించే పాపాన పోయిన పరిస్థితి లేదు ఎమ్మెల్యే. ఈరోజు సునీల్ కుమార్ 15 ఏళ్ల నుంచి రాజకీయాలు ఉన్నప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఆ రోజు చూసిన వ్యక్తిని ఈ రోజు కూడా పలకరించే గుణం ఉంది, పనిచేసే తత్వం ఉంది. అలాంటి పరిస్థితి సునీల్ కుమార్ని ఖచ్చితంగా మీరు ఆయన గడపకు వస్తున్నారు. ఇదేం కర్మాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంలో గూడూరులో కూడా ఇందిరానగర్లో తిరుగుతున్నారు. కాబట్టి మాది 2 టౌన్ ఏరియా, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. కాబట్టి ఖచ్చితంగా మేము సంఘీభావం తెలిపేదానికే వచ్చాం. అలవెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటారు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ తెలుగుదేశం పార్టీలు. కానీ ఏ పరిస్థితి అనేది కాదు. ఖచ్చితంగా మన 2 టౌన్ ఏరియాలో మనకు ఆ ఎమ్మెల్యేని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. గూడూరు మరియు వెంకటగిరి నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి, పెండింగ్లో ఉన్న సమస్యలపై అధికారులతో చర్చించడం జరిగిందని, పెండింగ్లో ఉన్న సమస్యలపై నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్లోని అధికారులతో ఆర్టీఓ కిరణ్ కుమార్, రామ్కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు మరియు వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన తహసీల్దార్లు, ఎంపీటీఓలు, పోలీస్ మరియు పలు శాఖల అధికారులతో ఆర్టీఓ కిరణ్ కుమార్, వైసీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలపై చర్చించారు. అనంతరం మీడియాతో రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల నూతనంగా తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నియోజకవర్గాల వారీగా జరిగిన అభివృద్ధి పనులు, జరగవలసిన కార్యక్రమాలు తెలుసుకునేందుకు అధికారులతో సమావేశం నిర్వహించామని, పెండింగ్లో ఉన్న సమస్యలపై నివేదిక తయారు చేసి రాష్ట్రం నుంచి అయినా లేదా కేంద్రం నుంచి అయినా పనులు పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. గూడూరు డివిజన్ ప్రజలకు నేదురుమల్లి కుటుంబం రుణపడి ఉందని, జీవితాంతం వారు చూపించిన అభిమానాన్ని మరవలేమని, డివిజన్లోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సాయినాథ్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మేరుగ మురళి, వైసీపీ నాయకులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్టీఓ గారి పరిధిలో వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాల్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా క్యాబినెట్ ర్యాంక్తో ఉన్న నాకు విషయాలు తెలుసుకొని సీఎం గారికి రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రజల నుంచి, డిపార్ట్మెంట్స్తో. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా 7 నియోజకవర్గాల పార్టీ పరంగా కాకుండా ఎక్కడన్నా అడ్డంకులు, ఆటంకాలు వచ్చినా అభివృద్ధికి లోకల్ ఎమ్మెల్యేలతో కూడా కలిసి సీఎం దృష్టికి తీసుకుని పోయి ఆ ఆటంకాలను అధిగమించి డెవలప్మెంట్ దానిలో తోడ్పడటం, అది కూడా ఒక బాధ్యత. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నియోజకవర్గాన్ని 3 మండలాలు నెల్లూరులో ఉన్న 3 మండలాలు ప్లస్ టౌన్ తిరుపతిలో ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆర్డీఓ గారిని జరుగుతున్న కార్యక్రమాలు, అడ్డంకులు, ఆటంకులు మెయిన్గా ఎక్కడున్నాయో తెలుసుకుంటే నా వంతు దాన్ని తొలగించడానికి కలెక్టర్ లెవెల్లో అయినా, స్టేట్ లెవెల్లో అయినా, సెంటర్ లెవెల్లో అయినా కూడా కొంచెం టఫ్ టాస్క్ ఇవ్వండి. చిన్నవి కాకుండా ఎక్కడ ఆ టఫ్ టాస్క్స్లో బ్లాక్ అయినవి కాకుండా కొత్త ఆలోచనలు కూడా ఏమన్నా ఉంటే నా వంతు వచ్చి నేను ఆ ప్రాజెక్ట్స్ తీసుకురావటం కానీ, ఫండ్స్ తీసుకురావటం కానీ, క్లియరెన్స్ తేవటం కానీ చేస్తారని ఆఫీసర్స్తో ఒక మీటింగ్ పెడితే కొంచెం ఇంటరాక్షన్ అయితే తెలుస్తుందని ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేయటం, ఆయన వెంటనే అరేంజ్ చేసి కొన్ని మంచి సలహాలు, సూచనలు వచ్చినాయి. కొంచెం టైం ఇస్తే
వాట్ ఈస్ ద బెస్ట్ వీ కెన్ డూ ఫర్ ద పీపుల్ ఆఫ్ గూడూరు డివిజన్ అనే ఆలోచనతో ఇది స్టార్ట్ చేయటం. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ ఇంట్రాక్షన్. కష్టమైన పనులే చెప్తాము, దాన్ని సాధించుకొని వస్తేనే మన ప్రజలకు ఉపయోగపడేలా, వాళ్ళకి అందుబాటులో ఉండేలా ఏ కార్యక్రమం అయినా చేయడానికి ముందుకు నేను వచ్చాను కాబట్టి అలాంటి పనులే మీకు చెప్తామని ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది. హోప్ఫుల్లీ 1-2 వీక్స్లో ఈ ఇష్యూస్ నా దగ్గర తీసుకువస్తే దాని మీద నా దృష్టి పెట్టి ఎక్కడ క్లియరెన్స్ తీసుకొని రావాలో తీసుకొని వచ్చి గూడూరు డివిజన్ ప్రజలకి ఎప్పటి నుంచో నేదురుమల్లి ఫ్యామిలీకి అండగా ఉంటున్న ఈ గూడూరు డివిజన్ ప్రజలకి తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా ఈ నెల 7వ తేదీ ఫిబ్రవరి 2023వ తేదీన మంగళవారం ఉదయం 10 గంటలకు గూడూరులో బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు పేద ప్రజలందరూ దేవుళ్లుగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారుల సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ రోగుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ రోగులు అయిన 30 మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డాక్టర్ చంద్రహాస్ మరియు కౌన్సిలర్ ఆర్ట్ సెంటర్ ప్రకాష్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు బండి ధనంజయ రెడ్డి, సెక్రటరీ జె చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు వాకటి రామ్మోహన్, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, ప్రభాకర్, రిటైర్డ్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం, కృష్ణారెడ్డి, వాచ్ షప్రాము, వెంకట కృష్ణయ్య, సిబిఆర్ న్యూస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. రెండు సార్లు 3 సార్లు చేయడమే ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ప్రతి నెల ఇంత పెద్ద అమౌంట్ వెచ్చించి ప్రతి నెల చేయడం అనేది గొప్ప విషయం. వాళ్ళకి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ముఖ్యంగా చంద్రశేఖరన్ గారు మేనేజర్ క్వాలిటీస్ అనేవి ఎలా ఉండాలో అన్నం చూసి నేర్చుకోవాలి. ఎన్ని కార్యక్రమాలు, ప్రతిరోజు కార్యక్రమాలని ఎక్కడ చిన్న కంప్లైంట్ లేకుండా ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకుని నడపడం అంటే ఈయన యూస్ని మేనేజర్ స్కిల్స్గా మనం అభివర్ణించవచ్చు. వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము మంచి ఆరోగ్యంతో సమాజంలో అందరిలాగానే గొప్పగా జీవించాలి, మా బిడ్డలను కూడా బాగా చదివించుకోవాలి. మేము ఈ సమాజంలో మార్గదర్శకులుగా ఉండి ఈ విషయాన్ని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు మరొకరికి కలగజేయకుండా ఉండేందుకు మేము మా వంతు కృషి చేస్తామన్నటువంటి దిశగా ఇక్కడికి వచ్చినటువంటి వారికి అలాంటి వారికి పూజ్యులు డాక్టర్ సిఆర్ రెడ్డి గారు సంజీవని పథకం ద్వారా గొప్ప వ్యక్తులు నిరంతర కృషి వలు వైద్యంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, మేడం రోహిణి మేడం గారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రగతి సేవా సంస్థ తరఫున చేయూతను అందించడం శ్లాఘించదగినటువంటిది. వారికి మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా నా దగ్గర మందులు తీసుకున్నటువంటి నా క్లయింట్స్, మామూలుగా ఒక లాయర్ గారు నా క్లయింట్స్ అంటుంటారు, మేము కూడా వాళ్ళని పేషెంట్స్ అనే పదం వాడం. మీరందరూ నా క్లయింట్సే. నాతో పాటు వచ్చినటువంటి మా మిత్రుడు ప్రకాష్ కూడా ఈరోజు ధన్యవాదాలు. ఆయన క్లుప్తంగా చెప్పవలసినటువంటి సందేశాన్ని వారు ఇవ్వడం జరిగింది. మా ప్రగతి సేవా సంస్థ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సేవ చేయాలంటే గూడూరు పట్టణంలో వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు సేవ చేయాలని రోహిణి మేడం ఎప్పుడైనా మేము ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడిగాను. అడిగిన వెంటనే నేను ప్రెసిడెంట్ చంద్ర గారు పోవడం జరిగింది. అడిగిన వెంటనే లేదు చంద్ర, మీరు ఎప్పుడు కావాలో పెట్టుకోండి, నేను రెగ్యులర్గా ఇస్తాను అని ఆ రోజు మాకు చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు అడగడమే కాదు, అంటే అది ఏంది ప్రతి నెల అని కూడా చెప్పాము మేము అప్పుడే. లేదు మేడం మేము ఇస్తానని చెప్పి మా అధ్యక్షుడికి చెప్పడం జరిగింది. ఇవ్వటం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే ఒక ప్రగతి సేవా సంస్థకి ఈ ఒక మంచి ప్రాజెక్ట్ని అందజేయటం జరిగింది. అదేవిధంగా వైజేపీ లయన్స్ క్లబ్కి వాళ్ళు పలసర్కల్ కార్యక్రమం ప్రతి నెల చేయటం జరిగింది. అదేవిధంగా రెడ్ క్రాస్ కూడా వాళ్ళ వంతు సహాయంగా ప్రతి నెలలో ఖచ్చితంగా చేస్తూ వస్తున్నారు. అంటే ఎవరు పోయి పేదవాళ్ళకి ఫలానా అవసరం అని కానీ
వాళ్ళ దాకానే తీసుకెళ్తే వాళ్ళ శక్తికి మేర సహాయం చేసే దాతల్లో ముందు వరుసలో మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, రోహిణమ్మ గారు ఇద్దరు ముందు వరుసలో ఉంటారు. వాళ్ళకి మరోసారి మనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే దేవుళ్ళని మనం చూస్తున్నాము. మన సిఆర్రెడ్డి హాస్పిటల్ అంటే మనకు ఒక గూడూరులో ఒక వరం అన్నమాట. ధైర్యంగా అది ఏ టైం అయినా సరే మనం, అది నైట్ పగులు కాదు, రాత్రులు కాదు, ఏ టైంలో కూడా మనం పోయినా కూడా చక్కగా వాళ్ళు వచ్చి చూసి పంపించే ఒక మంచి ధైర్యం ఉన్న డాక్టర్లో గొప్ప డాక్టర్లు వాళ్ళని మనం చూసుకోవచ్చు. వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే మనం చూస్తే చాలా బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన పెద్ద హాస్పిటల్లో డాక్టర్ గారు వాళ్ళు ఎంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారో అదే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు మన డాక్టర్ అమ్మ గారు కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ. కానీ ఇటీవల విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించిన వారికి గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దేహదారుఢ్య పోటీలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని పరీక్షల్లో పాస్ అయిన వారు సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు నారాయణ రాజు కోరారు. గూడూరు పట్టణ సమీపంలో ఉన్న ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయులు నారాయణరాజు మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో ఎస్కేఆర్ కళాశాలకు చెందిన 5 మంది విద్యార్థులు అర్హత సాధించారని, అదేవిధంగా పట్టణ మరియు పరిసర గ్రామాల్లో చాలా మంది అర్హత పొందిన వారికి త్వరలో దేహదారుఢ్య పోటీలు ఉంటాయని తెలిపారు. వీరికి అన్ని రకాలుగా ఉచితంగా శిక్షణ ఇస్తామని, కళాశాలలో విశాలమైన గ్రౌండ్, అన్ని వసతులు ఉన్నాయని, అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 9వ తేదీలోగా కళాశాల వద్దకు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్ గారికి, నాన్ టీచింగ్ సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇటీవల నిర్వహించినటువంటి కానిస్టేబుల్ రాత పరీక్షలో మా కళాశాల నుండి 5 మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగింది. వీరికి గూడూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు మా ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ నారాయణరాజు గారి ఆధ్వర్యంలో వారికి భౌతిక శిక్షణ కూడా మేము 9వ తేదీ నుండి నిర్వహిస్తున్నాము. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు పాల్గొని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. మా కళాశాలలో అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు విద్యాబోధన చేస్తున్నారు. మేము ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఇతర సివిల్ సర్వీసులను కూడా దృష్టిలో పెట్టుకొని కోచింగ్ ఇస్తూ పాఠాంశాలని బోధించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో మా కళాశాల మరియు పూర్వ విద్యార్థులు, తర్వాత ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఉండేటువంటి అనేక మంది సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కానీ వచ్చినటువంటి ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో మాకు విశాలమైనటువంటి గ్రౌండ్, ఇతర వసతులు ఉన్నాయి. అన్ని వసతులతో మేము ఆ విద్యార్థులకి శారీరక శిక్షణకి తర్వాత 1 నెలలో వాళ్ళకి ఫిజికల్ టెస్టులు జరిగేటువంటి అవకాశం ఉంది. అందులో ఉత్తీర్ణులు అయ్యేదానికి మా శాయశక్తుల కృషి చేసి వాళ్ళని మేము బాగా శిక్షణ ఇస్తాము. దీనికి సంబంధించి వాళ్ళు 9వ తేదీ కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ రిజల్ట్ పత్రాలు తీసుకొచ్చి మాకు కానీ రిజిస్టర్ అయితే ప్రతిరోజు ఉదయం సాయంకాలము మేము శిక్షణ ఇచ్చి, మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళు సెలెక్ట్ అయ్యేదానికి అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటాము. కాబట్టి ఈ అవకాశం 1965 నుంచి ఈ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించి మంచి ఉపాధి అవకాశాలు పొంది ఉన్నారు. ప్రస్తుతం ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ నిర్వహించిన 20 మంది దాదాపు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అందులో 5 మంది విద్యార్థులు క్వాలిఫై కావడం జరిగింది. ఇదే విధంగా పూర్వ విద్యార్థులు కానీ, గూడూరులో దగ్గరలో ఉండే విద్యార్థులు కానీ కళాశాలలోని ఫిజికల్ డైరెక్టర్ గారు డాక్టర్ పి నారాయణ రాజు సార్ని కలిసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి కావలసిన నైపుణ్యాలను పొందాలని కోరుచున్నాము. అదేవిధంగా నెక్స్ట్ లెవెల్కి సంబంధించి ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కానీ, జనరల్ స్టడీస్ కానీ
మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ సంబంధించి కానీ ఏ అంశాల్లో అయితే ఆ విద్యార్థులు తక్కువ స్థాయిలో ఉన్నారనుకుంటారో ఆ పర్టికులర్గా ఆ అంశానికి సంబంధించి స్పెషల్ కోచింగ్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ ఉచిత మన జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో మా కాలేజీ నుంచి సుమారు 20 మంది పైగా రాయడం జరిగింది. అందులో 5 మంది సుప్రజ సెకండ్ బిఎస్సి, హరికుమార్ సెకండ్ బిఏ, ఇందుమతి సెకండ్ బిజెడ్సి, ప్రేమచంద్ ఫైనల్ బీకామ్, జయపవన్ ఫైనల్ బీకామ్ విద్యార్థులు క్వాలిఫై కావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా ప్రిన్సిపాల్ గారి పర్మిషన్తో మా పీడీ సారు ఉచిత భౌతిక పరీక్షల కోసం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి విశేష అలంకరణ నిర్వహించి పుట్టమట్టితో అమ్మవారి రూపాన్ని నిర్మించి అంకురార్పణ పూజలు అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ స్వామివారి అనుగ్రహం పొందుతామన్నమాట. అందరికీ కూడా సహజంగా డౌట్ వస్తుంది. అంటే ప్రతి దగ్గర కూడాను కలశం పెడతారు స్వామి, ప్రతి చిన్న కార్యక్రమంలో పెడతాము. ఈ కలశంలో ఎవరు ఉంటారయ్యా అంటే ఈ కలశంలో గంగాది పంచతీర్థం తగులవచ్చు, ఏదైనా లోపమైనా ఉండొచ్చు. ఇలాంటి పలానా గ్రామంలో మేము 14వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ స్నానం చేసి రావాలనేమి లేదు, ఎవరైనా తెచ్చిపెట్టేసి ఉంటారు. కాబట్టి ఈ అశోచకాలన్నీ కూడాను నివారణ కోసము సర్వోపకర ఆ స్వామివారు మనం పూజించుకుని దీంట్లో ఆవాహన చేసుకుంటాం. తదుపరి స్వామి మీరు 5 రోజుల కార్యక్రమం ఆరంభించిన తర్వాత పూర్తి అయ్యేంత వరకు కూడాను మనకి ఎటువంటి అశోచకాలు వచ్చినా సరే ఓం విష్ణు స్వాం రక్షరజక్రభూర్బంధన భయంకర ఆసనం పరికల్పయామి పాద్యం పరికల్పయామి పశ్చిమే చక్రం భూమానందేర్మావాహయామి పక్షిరాజమావాహయామి గరుడపక్షమావాహయామి ఖగాధిపతిమావాహయామి గరుడాగనమహాగితమాసనం నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని గర్భిణీ దేవీ ప్రచోదరీ గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో పడియాల వైష్ణవి జన్మదినం సందర్భంగా రండి పడియాల శ్రీహరి తల్లి జోష్ణ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ అన్నదానానికి భక్తులు విరివిగా పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు మంగళవారం పడియాల వైష్ణవి గారి జన్మదినం సందర్భంగా వాళ్ళ తండ్రి గారు శ్రీహరి గారు, వాళ్ళ తల్లి గారు శ్రీమతి జోష్ణ గారు అన్నదానంగా వ్యవహరించారు కాబట్టి
కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాసం సునీల్ కుమార్ ఇంటింటికి తెలుగుదేశం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన. రెండవ రోజు గూడూరు పట్టణంలోని ఇందిరానగర్ నందు కొనసాగుతున్న పాదయాత్ర పాల్గొన్న స్థానిక ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చల్లా శ్రీవర్ధన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి కండువా కప్పిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ మరియు ఇతర నాయకులు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.